తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ నేతల్లో, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల్లో కూడా గుబులు రేపుతూ ఉంది. అదే ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక జరగాలి అని. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నది ఎమ్మెల్యేలకు బాగా తెలుసు కాబట్టి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఓట్ల రూపంలో ఏవైనా చూపెడితే మున్సిపల్ చైర్మన్లు, మేయర్లను కోల్పోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఎక్కడైతే ఓడిపోతారో అక్కడ ఆ బాధ్యత మా ఎమ్మెల్యేల మీద, ఆ మినిస్టర్ల మీద, ఎంపీల మీద వేసేస్తారు. ఎంపీలు పక్కన పెడితే ఎమ్మెల్యేలు, మినిస్టర్ల మీద వేసేస్తారు. చివరికి అది మన కిందకి ఏమైనా నీళ్ళు వస్తాయని చెప్పి వాళ్ళ భయం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధపడుతున్నారో అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు కూటమి పార్టీ నేతల ఆలోచన ఏంటి? ఇంతకు ముందులాగే ఎన్నికలు జరిగి ఉండింటే కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ను, కార్పొరేటర్లు, మేయర్ను ఎన్నుకునే విధంగా, ఒకవేళ అటువైపు పార్టీ వాళ్ళు గెలిచిన భయపెట్టో, ప్రలోభ పెట్టో వాళ్ళని ఇటువైపు లాగేసుకొని మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు మనం ఎలాగాలని నెట్టేసుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకు మళ్ళీ ఓటు హక్కు ఉంటుంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా. రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ వదులుకొని ప్రత్యక్ష ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారు అన్నది వాళ్ళ ప్రశ్నే. ఈ విధంగా ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తే అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీకి మేలు జరుగుతుందా రాజకీయంగా? స్థానిక ఎన్నికలు మనం ఏమైనా నష్టపోతామనే భయం వాళ్ళల్లో స్టార్ట్ అయిపోయింది. అండ్ మరీ ముఖ్యంగా జనసేనకు, బీజేపీకి అనే షేర్ ఇవ్వాలి కాబట్టి మున్సిపల్ చైర్మన్, మేయర్ అంటే ఫస్ట్ వాళ్ళ అభ్యర్థులనే పెడతారు కదా వాళ్ళకి షేర్ ఇచ్చిన దగ్గర. మరి ఎన్ని షేర్ ఇస్తారు? వాళ్ళ అభ్యర్థులకు ఇప్పుడు టీడీపీ అభ్యర్థికి జనసేన పనిచేయకుండా, జనసేన అభ్యర్థికి టీడీపీ పనిచేయకుండా, లేదు జనసేన బీజేపీకి ఇచ్చిన చోటు వ్యతిరేక ఫలితాలు ఏవైనా వస్తే ఇవన్నీ మొదటికే మోసం వస్తాయి. ఏ విధంగా చూసినా కూడా ఇది మనకు అంత అనుకూలమైన నిర్ణయం కాదు అన్నది కూటమిలో నేతల మాట. వాళ్ళు ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు గారు వినడం లేదని, ప్రభుత్వానికి పూర్తి పాజిటివ్ ఉందని కొందరు మభ్యపెట్టే సర్వే నివేదికలను ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అని ఎమ్మెల్యేలు అయితే ఆఫ్ ది రికార్డు మాట్లాడుకుంటూ ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమైనా ప్లాన్ బి ఉందేమో తెలియదు. అంటే వ్యవస్థలను విచ్చలవిడిగా వాడడం. ఎంత వ్యవస్థను వాడినా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం అయితే చేసే పరిస్థితి ఉండదని అయితే అనుకుంటూ ఉన్నాం. ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఫెయిర్గా జనాల అభిప్రాయం ఏంటి అనేది తెలుస్తుంది. ఒకందుకు కొంతలో కొంత మేలు ఏంటంటే ఈ అమ్ముడు పోవడాలు ఉండవు. ఈసారి మున్సిపల్ చైర్మన్, మేయర్ డైరెక్ట్ ఎన్నిక జరిగితే ఈ అమ్ముడు పోవడాలు ఉండవు. ఎవరన్నా గెలవని, ఎవరన్నా పోని ఈ జంపు జిలానీల కన్నా అడ్డుకట్ట పడుతుందేమో అని చెప్పి కాసింత ఆశగా అయితే ఉంది. చూడాలి మొత్తం మీద ప్రత్యక్ష ఎన్నిక ఎవరికి మేలు చేస్తుందో.